పాటికి మీకు అర్థమైపోతుంది. నేను బెంచ్ని సార్, స్కూల్లో బెంచ్ని ఒకలా వాడతారు, సినిమా థియేటర్లో ఒకలా వాడతారు, ఆఫీసులో జాబ్ వచ్చిన తర్వాత బెంచ్ని ఒకలా వాడతారు. కానీ ఈ పార్క్ లో కూర్చోవడానికి తప్పించి మిగతా అన్నింటికి వాడతారు సార్. ఈ రోజు ఇంకెవరు వస్తారు ఈ పార్క్ కి? ఎవరికైనా ఫోన్ చేయరా బాబు, నువ్వు ఎవడో తెలుస్తుంది. నువ్వు వాచ్మెన్ వా, గోర్ఖావా, కానిస్టేబుల్ వా, ఏదో క్లారిటీ ఇరా రే. అరే కింద పడి సార్, నువ్వేం చేయకు, నాకేస్తా. ఒక్క నిమిషం. ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటా, అంతే తెలిసిపోతుంది. ఏం సాధించావరా? ఇది కనిపించాలి. ఎవరి మీద కూర్చున్నా, ఎవరిని ఏదో చెక్క అంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను బెంచ్. బాబు రాదా, ఇక్కడ కూర్చోదా. జిమ్మి అక్కడికి వెళ్ళి బెంచ్ మీద కూర్చో. ఒక్కన పంపిస్తా అంటారా? రే నువ్వు వచ్చి కూర్చో రే. అటలు కుక్కలు కూడా ఆటోలు వేస్తున్నాయి సార్, ఏం చేస్తాం ఇంకా. జిమ్మి టాయిలెట్కి వెళ్ళావా? ఎక్సైజ్ కవరింగ్ బాబు, అమ్మో బాగా పరిణితి చెందిన ఆర్టిస్ట్ కనిపిస్తున్నారు వీళ్ళు. మాట్లాడుతూ చూస్తున్నా. చూడగర రే. రే బెంచ్ మీద పోస్తావేంట్రా? రే చూడరే. అబ్బా వాటర్ ఇన్వాల్వ్మెంట్. రే నీతోనే మాట్లాడుతున్నా. వీడికి ఎలా కనిపించాలి ఇప్పుడు? రే వాటర్ ఇన్వాల్వ్మెంట్ సూపర్ రా. ఇది ఆర్టిస్ట్ అంటే. ఇప్పుడు రా ఏంట్రా వచ్చిపోతున్నా? అసలు ఎవరేంట్రా? బెంచ్ రా, ఈ పార్క్ లో బెంచ్ రా. బెంచ్ మాట్లాడుద్దా? రోజు పోసేస్తున్నారు, సాయంత్రం ఏమవుతుంది తెలుసా? ఇది మొత్తం కుళ్ళిపోతుంది, దోమలు కుట్టేస్తున్నాయి. మీరు మాత్రం బాగానే ఉంటారు. జిమ్మిదా నువ్వు రే దయచేసి మాత్రం ఇక్కడ రాకరా. బాగా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కాసేపు కూర్చుంటే పోయిద్ది. కనిపించాలి. పక్కన పక్కన కాసేపు కూర్చొని వెళ్తాను. డార్లింగ్ నేను పార్క్ వచ్చాను. ఎంతసేపు అయింది? ఆల్రెడీ 3 hours అయింది. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఒరే ఈ అమ్మాయి ఎవర్రా? ఇంతకు ముందు శారద ఉండేది, మాధవి ఉండేది, కొత్తదా? ఎప్పుడు నుంచిరా? సిగ్గోట దరిద్రం. గ్యాప్ ఇస్తా మాట్లాడతాం మేము. దొబ్బుద్దులో కంటిన్యూ. అటు చూడు వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు. అవును అర్థమైందా? ఇచ్చే ఇంకెందుకు సిగ్గుపడతాం ఎందుకమ్మా? నీకు సిగ్గు లేదని ఎవరు సిగ్గు ఉండదేట్రా? సిగ్గు మాలి ఇద్దరు మొహం వేసుకొని. మన ల్యాండ్ మనకు వచ్చిందా? సూపర్, గుడ్ న్యూస్. సూపర్. ఏమేంటల్లి? మాకు ల్యాండ్ వచ్చింది, కోర్టులో కేసు గెలిచాం అన్నమాట. అవును. ఒక్క నిమిషం ఫోన్ వచ్చిందా? డాడీకి హెల్త్ బాగాలేదా? ఏమైంది? మా డాడీకి హెల్త్ బాగాలేదంట. ఆనందం వచ్చినా నన్ను గుర్తున్నారు, బాధ వచ్చినా నన్ను గుర్తున్నారు. కుదరం మాత్రం పక్క అయిపోయిందిరా. ఏం అర్థం కావట్లేదు, ఈ పార్క్ అసలు కలిసి రావట్లేదు డార్లింగ్. దండం పెడతారు. ఇవాళ దాన్ని పడేయాలి. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఓ నేను జస్ట్ వచ్చాను. నీకోసం ఎంతసేపటి నుంచి అక్కడ వెయిట్ ఐఎమ్ సో సారీ. కూర్చో. ఇప్పుడు ఒక ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి సార్. ఎంత అందంగా ఉన్నావు. అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టేవే. నిజంగా అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. నిజంగా యాడ్ చేశారు మళ్ళీ. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఒక్క నిమిషం ఆగండి. ఎవరు అమ్మాయి రోజు ఫోన్ చేస్తున్నా? కస్టమర్ కేర్ అమ్మాయి. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్ అమ్మాయి కూడా భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత మంచోడు బంగారం. అమ్మాయిలతో మాట్లాడను కదా, ఎవరో రోజు చేస్తుంటే టెన్షన్ పడ్డా నేను ఎవరా అని. వీడి గురించి తెలుసా నీకు? ఫోన్ లో సిరి ఉంటది కదా, దాన్ని కూడా వదలడు. అబ్బా దోమలు కుడుతున్నాయి. ఎక్కడ కుట్టింది? చూడు ఇక్కడ. అరే ఇక్కడ కూడా కొడుతుంది. ఇక్కడ వాలింది. అరే ఒరే దోమ వాళ్ళు వెళ్ళిపోయింది ఒక్కసారి. నువ్వు దోమ కంటే దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారా? సరే నాకు చిన్న పని, నేను మళ్ళీ వస్తాను. ఎక్కువ చెప్తున్నాడు. హలో
డార్లింగ్ ఎక్కడున్నావు? నీకోసం 2 గంటల నుంచి ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నాను తెలుసా? త్వరగా రానన్నా. డార్లింగ్ అడలు. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? సారీ కొంచెం దారిలో బ్లడ్ ఇచ్చి వచ్చాను, టైం పట్టింది అంతే. ఎరా నీ లవర్ అది కదరా, వస్తే నీ లవర్ ఆడి కదే. ఇంకేంటి అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. మనం సినిమాకి వెళ్దాం బయట, ఓకేనా? ఇటు వెళ్దాం మనం. ఇదే నేను చెప్పిన పార్క్. పార్క్ ఉందా ఇక్కడ? ఇది ఆడ లవర్ కదరా రే, నీ లవర్ ఆడి తెలియదురా రే. ఇక్కడ కూర్చుంటా. ఏంటి మనం కూర్చోవచ్చా పక్క పక్కన? అమ్మో నీకు విషయం తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను పడుకుంటే కళ్ళకు వచ్చేది ఎవరో తెలుసా? నేను పడుకుంటే కళ్ళకు వచ్చేది ఎవరో తెలుసా? నువ్వే. నీకు విషయం చెప్పనా? ఒక ముద్దు పెట్టుకుంటే 2000 క్యాలరీలు కరుగుతాయంట. ఒక్క నిమిషం, చిన్న ఫోన్ వస్తుంది. హలో, ఎస్ డాడీ, నాకు అప్పుడే పెళ్లి సంబంధాలు వద్దు ప్లీజ్. ఇప్పుడు మేనేజ్ చేయండి రా, చూద్దాం. చేయండి మేనేజ్ చేయండి రా. ఏంటి సార్, ఏం పడిపోయిందా? లేదు సార్, లాఫింగ్ థెరపీ ప్రాక్టీస్ చేస్తా. లాఫింగ్ థెరపీ కంపల్సరీ బ్యాక్ వెళ్ళి ముందు రావాలా? అవును సార్. మీరేంటి ఇదేంటి? ఈ సైడ్ కండి, ఈ సైడ్ కండి. ఈ నలుగురికి కనిపించాల్సిందే. అయిపోయింది. ఎవరు నువ్వు? ఒక అమ్మాయి చేస్తున్నావు. బెంచ్ ఎలా మాట్లాడితే? ఎన్ని దరిద్రాలు చూసారా నీవి? వీడి గురించి తెలుసా నీకు? వీడి గురించి తెలుసా? రోజుకి 10 మంది. ఏంటి 10 మంది? 10 మంది వస్తుంటారు పార్క్ కి. అచ్చా అదా చెప్పా సంకల్స్ అనుకుంటున్నారా? కరెక్ట్గా చెప్పాలి. లేడీస్ మిస్టేక్ చేసుకుంటే నా క్యారెక్టర్. నీ గురించి మిస్టేక్ చేసుకోవడం ఏంట్రా? నువ్వేంట్రా? బెంచా? ఎంతమంది తీసుకొస్తారా? ఎవరు సార్? నా గర్ల్ ఫ్రెండ్ సార్ తను. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ సార్ వీళ్ళిద్దరు. సార్ నమస్తే సార్. ఈ పాట అంతా మమ్మల్ని వాడుకునే మనుషుల గురించి పాడామనుకున్నారా? మా గురించే పాడాం. మా గొప్పతనం అలాంటిది. మరి మేము అంటేనే శుభ్రత, శుభ్రత అంటేనే మేము. ప్రతిరోజు తెల్లారితే చాలు ప్రతి ఇంటికి మేము కావాలి. తెల్లవారితే చాలు ప్రతి పంటకి నేను కావాలి. ఎవరా నువ్వు మధ్యలో దూరావు? కనపట్ల టూత్ బ్రష్ ని. అయితే మటుకు పెద్దవాళ్ళతోనే మాట్లాడుతున్నా మధ్యలో దూరాలా? అంటే నాతోటి పోటీ అవుతున్నావు నువ్వు? ఇల్లంతా ఊడ్చో మూల పడుకొని నీతో నాకు పోటీ ఏంటి? మన లెవలే వేరు. ఎవరైనా ఊరు వెళ్తున్నారనుకో, ఏమండే బ్రష్ పెట్టుకున్నారా అంటది, అంతేగాని ఏమండే చీపురు కట్ట పెట్టుకున్నారా అని అడుగుద్దేంటి? నీకు బాగా బలిసిపోయిందిరా. నీకు కొట్టేనానికి వెళ్ళి ఈదులో పడతావు ఏమనుకుంటున్నావు? నేను కొట్టాననుకో 32 పుల్లలు రాళ్ళ కింద పడతాయి. పుల్లలు అంటావేంటి? పళ్ళు కదా అంటారు. మనుషులకి అయితే పళ్ళు ఉంటాయి, నువ్వు చీపురు కట్ట కదా నీకు పుల్లలే ఉంటాయి. చాలా ఎక్కువగా మాట్లాడుతుండ్రు రే. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ. నువ్వేంట్రా గొడవక మధ్యలోకి వచ్చావు? ఎవరా గొడవక? ఎవడు గొడవక? నేను టవల్ని. టవలా? అయితే మధ్యలో వచ్చావేంటి? ఎల్లవాయ్ ఏంది గొప్ప అని చచ్చిపోతున్నారు. ఆ గొప్ప ముందు మీరు ఎంతరా? ఏంటో నీ గొప్ప. నువ్వు ఇంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నువ్వు పంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు, నేను ఒంటిని శుభ్రం చేయడానికి పనికొస్తావు. అయితే ఎడారిలోకి వెళ్ళిపోయి ఒంట్లో ఉంటాయి, శుభ్రం చేసి వచ్చేయి. నేను అన్నది ఆ ఒంటి కాదు, ఒళ్ళు 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 ఒళ్ళు. మరి బాడీ అని ముందు చెప్పాలి కదా. అదే అయినా ఏంద్రా మీ గొప్ప? మిమ్మల్ని వాడేసి మూలన పడేస్తారు, నిన్ను వాడేసి బాత్రూమ్ లో పడేస్తారు. మరి నన్ను వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. నన్ను ఎంతో భద్రంగా భుజంపై మోసుకెళ్తాడు. బరువు తక్కువైనా సరే మనిషి పరువుకి ప్రతీక. కోడికేం కాదు. ఈదిలో ఉన్నప్పుడే బుధం మీద వేసుకెళ్తారు. ఒకసారి బాత్రూమ్ లో తీసుకెళ్ళంటే నీ బతుకు పర్సనల్ వద్దు భయ్యా. మరి తెలియదు అనుకున్నావు ఏంటి మాకు? ఎవరు భయ్య ఏడుస్తుంది? డోర్ మ్యాట్ భయ్యా. ఓలో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఎప్పుడు చూడు నన్ను నీ గడప దగ్గర పడేస్తారు, నాకు లోపలికి రావాలని ఉంటుంది కదా. ఇగో నువ్వు బయటే ఉంటావు కదా, బయట ఏం జరుగుతుంది నీకు తెలుస్తుంది. అందుకని బయట జరిగే మాకు చెప్పు. ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో జరిగే మీకు చెప్తాం. కోఆపరేషన్ ఉండాలా? బాత్రూమ్ జరిగేదంటే నేను చెప్తాను మీ ఇద్దరికి. చండాలంగా ఉంటదిరా. నీకు తెలియట్లేదు. ఇగో ఆ బ్రష్ గాడు బ్రతుకంట నీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? కేవలం నేను తొక్కుంటా వెళ్తారు, ఆడినైతే తొక్కు పెట్టి నార తీస్తారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే భయ్యా? చెప్పాలి భయ్యా, నీకు తెలియట్లేదు. అసలు బ్రష్ గాడు ఇంట్లో వాడు కాదు. వారం రోజుల క్రితం వరకు ఆర్పి ఇంట్లో ఉండేవాడు. ఆర్పి బ్రష్ చేయడు కదా? చేస్తాడు. 3 రోజులకు ఒకసారి చేస్తాడు. మరి ఎక్కడికెలా వచ్చాడు? వారం రోజుల క్రితం నాగియాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాడు. నాగ్గాడు వస్తున్నాడు సైలెంట్ గా. నన్ను ఎత్తుకుతున్నాడు భయ్యా. అయిపోయావు నువ్వు ఈ రోజు. ఎందుకు? నేను రాత్రి 4 గంటల దాకా తాగి ఇంటికి వచ్చాడు. నీకెలా తెలుసు? అలా ఆవిడ నన్ను పట్టుకుని అడిగి 4 వేసింది. ఆడి పాచినోరు నువ్వు వాచిపోయి దాకా తోముతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి బ్రష్ చేయాలి. ఎక్కడుందా బ్రష్? వద్దురా, నీకు అన్నం పెడతాడు అయ్యా.
ఉన్నవే అడిగి 10 పళ్ళు భయ్యా. 2 కట్టించుకున్నాడు, 2 పుచ్చిపోయినాయి, 3 ఊగుతూ ఉన్నాయి. మిగిలిన 3 పళ్ళు కోసం నన్ను 30 తిప్పలు పెట్టాడయ్యా. నువ్వు కాబట్టి భరించావు భయ్యా. అదే నేనైతే ఎగిరి 4 తగిలించేవాడిని తెలుసాడికి. భయ్యా చీప్ లిక్కర్ తాగినట్టున్నాడు భయ్యా రాత్రి. అదిగాక ఆ చికెన్ పీసులు అవన్నీ కొట్లో ఉన్నదంతా ఈ నోట్లోనే ఉంది భయ్యా. అమ్మ వచ్చేస్తున్నాడు. ఏమేవ్ బాత్రూమ్ అంతా ఒకటే వాసన, సీపురాక నెట్టావు. అదే తలుచుకోగానే నన్ను పిలిచాడేంటి? ఓయ్ అమ్మ ఎక్కడుంది అది? అందులో పెట్టగలరా? ఆడి రుద్దుడికి 1/2 డజన్ పుల్లలు రాలిపోయిపోయా. మిగతా పుల్లన్నీ చేతిలో పెట్టుకుని బయటకు వచ్చాను. ఒంటి నిండా ఈ బొబ్బలేంటి? యాసిడ్ వేసి అడిగాడు. నేను లోపలికి వస్తాను. బావు వద్దురా, నా మాట నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తాను? అది కాదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. డోర్మ్యాటు నిన్నెవరూ పట్టించుకోలేదు అనుకున్నావా? నేను పట్టించుకుంటున్నాను డోర్మ్యాటు. నీకు విషయం తెలుసా? 2018వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు నాగిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా వంటింట్లో కూర్చుని వంట చేసుకుంటున్నాడు. ఒకసారి వంట అయిపోగానే ఉల్లిపాయ తొక్కలను చీపురు కట్టతో అంతే నాతో తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటే డోర్మ్యాట్ మించి వెళ్ళాయి. అప్పుడు నేను టచ్ అవ్వగానే అని మగధీర మ్యూజిక్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు డోర్ మ్యాట్ కాదు, నా పాలిట సోల్ మ్యాట్ ఐ లవ్ యూ అని చెప్పే లోపే నా అగ్గాడి మళ్ళీ నన్ను తలుపు మూలన పడేసాడు. నా మనసు వెనకాల మాట తలుపు వెనకాల అలాగే ఉండిపోయింది డోర్ మ్యాట్. ఎన్నాళ్ళ నుంచో ఈ ఇల్లునే కదా నువ్వు చూడాలనుకుంటున్నావు. అదిగో అదే వంటగది. నాగ్గాడు అక్కడే ఉంటాడు. అదిగో ఆ దేవుడి గది. మరి ఈ గదేంటి? అది పడక గది. పొండి. ఈ ఇంట్లో మీరెక్కడుంటారో చూపించలేదేంటి? అదిగో ఆ తలుపు మూలన ఉంటాను. రేపటి నుంచి నేను కూడా ఆ తలుపు దగ్గరే ఉంటాను. కాలి కింద పట్టా, చీపురు కట్ట, పట్టా, కట్ట, పట్టా, కట్ట. విసిరేశాను అనుకున్న మిమ్మల్ని విడదీశానని ఆ నాగిగాడు విర్రవీగుతున్నాడు రా చీపురు కట్ట. ఏదో రోజు చరిత్ర చెప్పుకునే చెత్త లవ్ స్టోరీ మీదే అవుతుంది రా చీపురు కట్ట. మళ్ళీ ఎందుకు అరిచావురా? ఆడొస్తున్నాడు, హింట్ ఇచ్చాను. అయ్యో బాబు, న్యూస్ పేపర్ ఎక్కడెట్టాను? ఇంటి బయట ఉండేది లోపడేస్తారా? ఎంత మురుగ్గా ఉంది, కంపు వాసన. దీన్ని ఎలా కాదు ఇంత దుమ్ము. నిన్న అంతలా కొట్టినా నాగ్గాడి నేను వదలను. భయ్యా మనందరం ఒకటి, మనందరం వాడిని ఎదుర్కొందాం, పగ తీర్చుకుందాం. నాతో చేతులు కలపండి భయ్యా. అలాగే భయ్యా. పులిహార ఇంకా కలపక్కర్లేదా? అదేంటి గుడ్డ ముక్క అలాగన్నా? ఎవరా గుడ్డ ముక్క? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెయ్యి కలపొచ్చు కదా అందరం. నేను కలపను. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు రా, భుజం మీద వేసుకొని చూస్తాడు రా. అది కాదు భయ్యా, నాకు అదంతా తెలీదు. వాడు నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నాకు చాలు. నేను మీతో కలట్లేదు. వాడు వస్తున్నాడు. స్నాన టైం ఏం చవలేదే. అదేంటి భయ్యా నన్ను పిలుస్తున్నాడు? భుజం మీద వేసుకుని తిప్పుతాడు. ఓ ఎక్కడుందా? దా. డ్యూటీ బాగా చేసావు భయ్యా. ఆడేటి భయ్యా, ఆడిని చూడ్డానికి నేను సరిపోను బాబోయ్. ఏ మడత మంచం పట్టాలో తార్ఫిన్ పట్టాలో కావాలి భయ్యా. చూసావా? రండిరా మనందరం కలిసి చేయి కలిపి ఆయన ఎదుర్కొందాం. భయ్యా భయ్యా నేను కూడా కలిపేస్తాను భయ్యా మీతో. అబ్బా పులిహోర కలుపుకో వెళ్ళి. సారీ భయ్యా, ప్లీజ్ భయ్యా. రండి మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకుంటారా? గుడ్డ మొక్క. ఎన్నిసార్లు చెప్పాను గుడ్డ మొక్క అంటావు? సరే నువ్వు వెళ్ళిపోయి పులిహోర కలుపుకో. బాత్రూమ్ సరే గుడ్డ మొక్క. మరదా మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈ రోజు పొద్దున్న లేవగానే నాగిగాడు ఆవులించుకుంటూ బయటకు వస్తాడు. రే గుడ్డ మొక్క, నువ్వు వెళ్ళాడి కాళ్ళకి అడ్డు పడిపో. ఆడి ఎగిరి గుమ్మవతలు పడతాడు. పట్ట నువ్వు వెళ్ళాడి ముఖం మీద పడిపో, కళ్ళు తిరిగి పడిపోతాడు. అబ్బా అనే లోపు నువ్వు వెళ్ళి నోట్లో దూరిపో. అక్కడి నుంచి ఆడిని నేను తుడుచుకుంటా ఈదులోకి వెళ్ళిపోతాను. ఈ విధంగా మనం పగలు తీసుకుంటాం. ఇది చెప్పడం కూడా చేసుకోండి. ఇప్పుడు మన్ని మార్కెట్కి వెళ్ళి వస్తాను, డోర్ వేసుకో. ఇవన్నీ పాత పడిపోయినాయి కదా, కొత్తగా కొనుక్కుంటే బెస్ట్. దీన్ని చూస్తే మరీ వాంతి వచ్చేస్తుంది. బయట పడిపోయామని బాధపడకండి, ఇంట్లోంచి బయటపడ్డామని సంతోషపడండి. నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి పట్ట? వీడు మనల్ని వదిలేశాడు కదా, కొత్త ఇల్లు కట్టించుకున్నారంట. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం కట్ట. వద్దు పట్ట, ఇద్దరిని వేరు చేసే ప్రమాదం ఉంది. అమ్మో, ఇద్దరం కలిసి తిన్నగా నాగబాబు గారి ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడికి ఎందుకు? అక్కడైతే వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, నాకు పని ఏమి ఉండదు. నీతోటే నా పని అంతా.
మరి నువ్వేం చేస్తావు? నేను మళ్ళీ నా ఆర్పి దగ్గరికి వెళ్ళిపోతా. రిస్క్ తీసుకుంటున్నావేమో భయ్యా. పెద్ద పెద్ద సింకులే కడిగా నా నోరు నాకు లెక్క. అక్కడైతే ఒక రోజు పని చేస్తే 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు భయ్యా. అంతే అంటారా? ఈ జీవితానికి ఇది చాలు. ఉన్న 4 గంటలు ఊడిపోయాక ఏ డంపింగ్ యార్డ్ లోనో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.